ఎందుకంటే స్పాయిలర్ అలర్ట్. ఎవరన్నా వార్ 2 ఇంకా చూడకపోతే మీరు చూడలే నాకు తెలిసి చెప్పేస్తానండి. ఎందుకు సార్ మా జీవితాలతో ఆడుకుంటారు? 2025లో వర్స్ట్ మూవీస్ లిస్ట్ తయారు చేసి ఆ మూవీస్ అన్ని చూద్దాం అనుకుంటున్నాం. వీళ్ళు నెక్స్ట్ సెషన్ కనపడరేమో డౌట్ ఉంది. ఇప్పుడు ప్రతి దానికి అవతార్లలో గ్రాఫిక్స్ ఉండాలంటే ఇంకా అంతే గిల్లుకొని చూసుకోవాలి ఒకసారి మనం. అది కాదండి, ఇక్కడ మాకు డైరెక్ట్ రిలీజెస్ ఉండవు, రీ రిలీజెస్ Exactly. ఎక్కడ వస్తాయి? గ్రాఫిక్స్ ఏంట్రా, కళ్ళ కింద బ్యాగులు తీసేయండి. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. 3, 2, 1 ఇంకా సాయి రెడీ. 1, 2, 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. ఎందుకు సార్ మా జీవితాలతో ఆడుకుంటారు? ఏమయ్యా నీ జీవితం ఏంటయ్యా, నా జీవితం బాగా కాదా? నేను నీతోనే కలిసి చూస్తానయ్యా. మీరు జోలో ఆడేటప్పుడు మీ జీవితం పెద్ద ప్రాబ్లం లేదు, నా జీవితం కూడా పెద్ద ప్రాబ్లం. మనం అందరం పకోడి దూకితే కలిసి దూకుదాం పదండి. ఆల్ రైట్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ రోజు మనం వీఆర్ బ్యాక్ విత్ ఎపిసోడ్ 2 ఆఫ్ బిహైండ్ ద సిరీస్. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఎపిసోడ్ 1 చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేయండి, పైన లింక్ ఇస్తాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ సిరీస్ కి మేము కొత్త, మాకు ఇంకా కొత్త, మేము ఇంకా అలవాటు పడాలి దీనికి. ఎపిసోడ్ 1 లో మీరే కదా ఉంది. టైటిల్ సరిగ్గా చెప్పకపోతే వీలవకండి. ఏం కాదు, దిస్ ఈస్ కాల్డ్ బిహైండ్ ద సీన్స్. బిహైండ్ ద సీన్స్ అంటే ఇక్కడ సినిమా ముచ్చట్లే కాదు, ఎవరికి తెలియని కొత్త కొత్త కాన్సెప్ట్లు, థియరీలు, మన ఓన్ స్క్రీన్ ప్లేలు, స్టోరీలు, మనం అన్ఫిల్టర్డ్ గా ఇక్కడ ఏది పడితే అది వాక్కోవచ్చు. బట్ ప్లీజ్ డోంట్ గెట్ ఇస్ ఇన్ ట్రబుల్. ఇలాగే చాలా మంది యూట్యూబర్లు ఏది పడితే అది మాట్లాడి ఫసక్ అయిపోయారు. వి డోంట్ వాంట్ బి ఫసక్. లెట్స్ స్టార్ట్. సో ఇందాక డిస్కషన్ ఏంటా అని మీరు వండర్ అవుతుంటే, వి వర్ టాకింగ్ అబౌట్ వాచింగ్ 2025లో వర్స్ట్ మూవీస్ లిస్ట్ తయారు చేసి ఆ మూవీస్ అన్ని చూద్దాం అనుకుంటున్నాం. సో ఇంకో సాయి వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఆయనకి అంత సినిమాలు అంటే అంత ఇష్టం. సో దాంట్లో సగం లిస్ట్ ఆల్రెడీ చూసేసి ఉంటాడు ఇంకో సాయి చెప్పాలంటే. అంతేనా? చూడాల్సి వచ్చింది. చూడాల్సి వచ్చింది. నువ్వు వెళ్ళి ఆ మలయాళం సినిమా డబ్బింగ్ చూసినట్టుంటది. నువ్వు అన్ని చూసేస్తావు, చూసేసి చూడాల్సి వచ్చిందని చెప్తావు. ఇంతకీ మీకు విప్లవ ఆలోచనలు ఎందుకు వచ్చాయి? అంటే మంచి సినిమాలు అందరూ చూస్తారు, రైట్? సో మనం పకోడీలో సినిమా అంటే పెద్ద పిచ్చి అంటున్నాం, అదంటున్నాం. సో మంచి సినిమాలు ఎందుకు ఆడయ్యో అందరు చెప్తారు చూసిన తర్వాత, అబ్బా ఇది అదుంది అని. సో వర్స్ట్ సినిమాస్ ఎందుకు వర్స్ట్ అయినాయో ఒకసారి చూసి మనం డయాగ్నోసిస్ ఇస్తే చాలా బాగుంటది కదా, ఏమంటారు? వీళ్ళు నెక్స్ట్ సెషన్ కనపడరేమో డౌట్ ఉంది. నేను అక్కడనే ఉంటాను వీడియో కాల్లో. No, there is a good enough reasoning for it. లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ది వర్స్ట్ మూవీస్ అని చెప్పి టామ్ చేసి టై ఫిష్ చేశారు, గుర్తుందా? వార్ 2 మూవీ. యాక్చువల్లీ ఆ ఫీడ్‌బ్యాక్ వల్ల నేను ఆ మూవీని ఫస్ట్ టైం చెక్‌ఔట్ చేయలేకపోయాను. జనరల్‌గా కొత్త సినిమాస్ వస్తే చూసేస్తా. అనవసరంగా ఎవడో ఏదో ఊదాడు, ఎవడో ఇలా పేపర్‌లు ఊదాడో, టమాటాలు ఊదాడో, సంథింగ్ ఏదో అయింది. బాగలేదనుకున్నాను నేను. బట్ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా మూవీ కూర్చొని చూస్తే ఇట్ వాస్ గుడ్. ఇట్ వాస్ డీసెంట్. గ్రాఫిక్స్ కొన్ని బాగలేవు, బట్ ఇట్స్ ఓకే డూడ్. ప్రతి దానికి అవతార్లలో గ్రాఫిక్స్ ఉండాలంటే ఇంకా అంతే గిల్లుకొని చూసుకోవాలి ఒకసారి మనం. ఆ సినిమా బడ్జెట్‌కి తగ్గట్టు ఆ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని చూడాలి. బట్ అంత వరస్ట్‌గా కూడా లేవు. యాక్షన్ పీసెస్ చూసినప్పుడు ఇదే హాలీవుడ్ లో చేస్తే మనోళ్ళు చూసి ఆనందపడతారంటే ఆనందపడతారు, గెంతుకుంటూ వెళ్తారు సినిమా హాల్కి. మనోళ్ళు చేస్తే లోకం అయిపోయింది, దానికి అలా ఉంది. అది మోస్ట్లీ నెగిటివ్ పిఆర్ ఏమో కూడా అనిపించింది. సినిమా అంతట్లో నాకు సెట్ కాంది ఏంటంటే ఆ జోడీ పేరింగే, రితిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్. ఇద్దరు సేమ్ హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళని పేరు చేస్తే బాగుంటది. ఎందుకంటే స్పాయిలర్ అలర్ట్, ఎవరన్నా వార్ 2 ఇంకా చూడకపోతే మీరు చూడలే నాకు తెలిసి చెప్పేస్తాను. వాళ్ళిద్దరిని చిన్నప్పటి నుంచి అన్నదమ్ముల్లాగా చూపిస్తారు కదా, అనాథలుగా కలిసి పెరిగిన వాళ్ళలాగా. అక్కడ వరకు బాగుంటది. కప్పు అనుకుంటా మనోడు మాట్లాడుతుంటే జూనియర్ ఎన్టీఆర్, ఆ సైజ్ డిఫరెన్స్ తెలిసిపోతుంటది. సో యాక్టర్ ని రాంగ్ యాక్టర్ ని తీసుకున్నారేమో అనిపిస్తుంది. లేకపోతే హైట్ డిఫరెన్స్ ఉంటే చిన్నప్పటి నుంచి అట్లాగే చూపించాలి. ఒకడు చిన్నగా ఉన్న సీమ పటాస్ లాగా పేలుతుంటాడు మనిషి. ఎందుకంటే అవి వర్క్ అవుతాయి కెమిస్ట్రీలు, రైట్? వాడు చూడటానికి చిన్నగా ఉన్నా గానీ వాడు అందరి మీద గెలిపోతుంటాడు, ఇటు పక్క నుంచి ఆపుతుంటాడు, రైట్? అలా తీయకుండా వాళ్ళు చిన్నప్పుడు అలా చూపించి పెద్ద అయిన తర్వాత వీడు కొంచెం అదొక్కటే సింక్ కాలేదు నాకు. బట్ అది అంతకన్నా బ్యాడ్ సినిమాస్ బోర్డు చూసాం మనం, రైట్? కానీ నాకు ఐ థాట్ ఇట్ వాజ్ ఎ డీసెంట్ అటెంప్ట్. పాపం ఆ సినిమాని అంత వరస్ట్ గా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది. సో అందుకే వర్స్ట్ సినిమాస్ ఆఫ్ 2025 ఒకసారి చూసామనుకో, అవి నిజంగా వర్స్టా కాదా అనేది మనకు మనం తెలుసుకుందాం. వేరే వాళ్ళు చెప్తే ఎందుకు వినాలి? ఫర్ దట్ మ్యాటర్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారితో సినిమా వచ్చింది,
'హరిహర వీరమల్లు' అని. హ్మ్. అగ్రీ. ఫస్ట్ హాఫ్ వరకు గ్రాఫిక్స్ లేవు పర్వాలే. సెట్ పీసెస్ లేవు పర్వాలే. ఏదో స్టోరీ నడుస్తుంది సింపుల్‌గా. కొంచెం తక్కువ ప్రొడక్షన్ వాల్యూస్‌తో తీశారు గానీ ఏదో నడుస్తుంది అన్నట్టే ఉంది. హ్మ్. సెకండ్ హాఫ్ ఎక్కడికో తీసుకెళ్దామని ఎక్కడికో తీసుకెళ్లారు. ఏం చేయలేం. సో, ఐ అగ్రీ. బట్ అలాంటిది చెలింది ఎలా చెప్తావు? 'వార్ 2' బ్యాడ్ మూవీ అని ఎలా చెప్తావు? కొంతమంది చెప్తాను హ్మ్. కదా! ఇది చూసేవాళ్ళలోనే 'వార్ 2' చాలా మంది చూసుంటారు. ఎందుకంటే ఆ ఫీడ్‌బ్యాక్ విన్నవాళ్ళే. మూవీ హ్మ్. బాలేదు, పోయింది అది ఇది అని. బట్ ఇట్ ఈస్ ఎ డీసెంట్ మూవీ. తెలుగులో చూడలేదు నేను. హిందీలో చూసాను. నాకు హిందీలో నచ్చింది. ఆ ఎండింగ్ హ్మ్. కూడా నచ్చింది నాకు. జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ సీట్ తీసుకొని 'హృతిక్ రోషన్‌కి' స్పేస్ ఇచ్చి కొంచెం పొగరటం. నాకు ఐ లైక్ దట్ కామ్రాడరీ. అట్లాంటియేమన్నా దొరికితేమో ఆనిముత్యాలు అప్పుడు మనం అందరికి ప్రమోట్ చేయొచ్చు కదా! అని అంతే. ఓకే. సో, ఐయామ్ సోల్డ్. సరే, వి నీడ్ టు గివ్ ఫెయిర్ ఛాన్స్ టు ఎవ్రి మూవీ. అంతే సో కదా! వాడెవడో రివ్యూ చెప్పాడు, వాడెవడో ట్రోల్ చేశాడని చెప్పి మనం సినిమా చూడకూడదు అనుకుంటే, వాడికి ఇచ్చేద్దాం మన ఇంటి తాళాలు కూడా అప్పుడు తీసుకెళ్ళి. వాడే నడుపుతాడని. ఇవ్వం కదా! అంతే. హ్మ్. ఆల్ రైట్. ఆన్ దట్ నోట్ ఐ హావ్ ఎ బిగ్ అప్డేట్ ఫర్ యూ గైస్ లాస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటికి. హుహు. ఏంటో చెప్పండి. గెస్. ఎనీబడీ గెసెస్? నో? నేను ఇంకా 'కుబేరా' సినిమా క్లూజ్. చూడలేదు. అది అవ్వదమ్మా ఇంకా. హాఫ్ అన్ అవర్ తర్వాత నన్ను ఆపారు సినిమా చూద్దాం అని. సో, ఆల్మోస్ట్ ఎ వీక్ అండ్ హాఫ్ నౌ ఇంకా సినిమా చూడలేదు నేను. హ్మ్. అండ్ మన ఉందండి. దగ్గర ఒక పర్లేదు మీరు ఫ్లాప్స్ వై ఫ్లాప్ దాని సీరీస్ అంటున్నారు కదా! యూ కెన్ స్టార్ట్ విత్ 'కుబేరా'. అది వర్స్ట్ మూవీస్ ఆఫ్ 2025 ఏం కాదు ఊరుకో. మరి అంత బ్యాడ్ అయితే ఉండదు. అంత బ్యాడ్ లేదు. మీరు దాంతో మరి స్టార్ట్ చేయండి. ఆనిముత్యాలు తవ్వుతా అన్నారు కదా! మీకు ఆనిముత్యాలు వచ్చాక మీరు కుబేరులు అయిపోతారు. వన్స్ యూ ఫైండ్ ఇనఫ్ జెమ్స్ అండ్ డైమండ్స్. నువ్వు కూడా యూట్యూబ్ పకోడీ నువ్వు కూడా మిగతా పకోడీలాగే మాట్లాడుతున్నావు. కళకి కళాకారులకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. రెస్పెక్ట్ ఇచ్చాం చూసేస్తా కాబట్టి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. కుబేరా చూసేస్తా, స్ట్రేంజర్ థింగ్స్ కూడా చూసేస్తా. ఈ సాయి కోసం ఆగి ఇంక వేస్ట్. వాచలాగా కుబేరా అన్నాడు కానీ చూడండి. స్ట్రేంజర్ థింగ్స్ అంటే చూడనీయట్లేదు నన్ను. కుబేరా వాజ్ రియలీ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్. ఒక చూసేద్దాం పాయింట్ అది కూడా. తర్వాతే ప్రాబ్లం వచ్చాయి. బట్ ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే బానే ఉంటదేమో చూద్దాం. ఆల్రెడీ నా ఈ ఎక్స్పెక్టేషన్ బాగా ఎక్స్పెక్టేషన్ తగ్గిపోయాయి నీ లేకుండా వల్ల. చూసాను. అందుకే కదా మీకు ఇప్పుడు బాగా నచ్చుద్ది. నాకు డౌటే. నువ్వు మలయాళం సినిమా కూడా వెళ్ళి హాల్లో చూసావంటే అది డబ్బింగ్ వెర్షన్ కూడా కాదు, ఒరిజినల్ వెర్షన్. నేనేం నేను లెక్క జాపనీస్ యానిమే కూడా వెళ్ళి చూసిన. జాపనీస్ యానిమే ఇట్ మేక్స్ సెన్స్. యానిమే ఇట్ మేక్స్ సెన్స్. ఎందుకంటే నీకు ఇంగ్లీష్ లో డబ్ చేసిన దానికి అంత ఇది ఉండదు. ఆ ఒరిజినల్ లాంగ్వేజ్ లో వాళ్ళ భాష వింటూ ఇంగ్లీష్ చదువుతుంటే బాగుంటది. అది అదొక కిక్ ఇస్తుంది. మనల్ని అలా కండిషన్ చేశారు. కండిషన్ చేయటం కాదు, అది ఆ లాంగ్వేజ్ కి ఒక ఇది ఉంటుంది. జాపనీస్ లాంగ్వేజ్ కి ఆ స్లాంగ్ కి చూడటానికి. అండ్ ఇంకోటి మనం అడిగిన బర్నింగ్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది చూసారా? ఐ థింక్ రాజమౌళి గారి టీంలో ఎవరో మన వీడియోస్ చూసినట్టున్నారు. సో మన వారణాసి రియాక్షన్ కి మనం అడిగిన క్వశ్చన్ ఒకటి, ఇది ఎలాంటి డాన్స్ నెంబర్ ఉండబోతుందని. సో ఒకళ్ళు కామెంట్ చేశారు. సో రాజమౌళి గారు ఇది కరెక్ట్ అయితే నన్ను తప్పమాకండి ప్లీజ్. ఓకే, మేము మెసెంజర్ అంతే, డోంట్ షూట్ ద మెసెంజర్. సో సంబడి సెడ్ ఆ డాన్స్ నెంబర్ ఈజ్ అబౌట్ ఒడిస్సా బేస్డ్ డాన్స్ నెంబర్ దట్ ఈస్ డన్ ఫర్ కాలభైరవ. కాలభైరవ అని సెలబ్రేట్ చేసే డాన్స్ అంటది ఒడిస్సాలో. సో అది గనక నిజమైతే మనం అనుకున్న థియరీ కరెక్టే. సో దాని పేరు కూడా ఏదో ఉందాక మన మెసేజెస్ లో ఉంటది. సో ఇలాంటి ఏమన్నా లీక్స్ ఉంటే చిరు లీక్స్ లాగా పకోడీ లీక్స్ చేసేద్దాం మనం. అని చక్క మీరు కామెంట్ లో పెట్టేయండి. పకోడీ లీక్స్ మైనస్ ద లీడర్. నువ్వు ముందు పారిపెట్టున్నావు ఫస్ట్, ఎక్కడ పట్టుకుంటారని చెప్తా నాకు. ఐఎమ్ హియర్. సో డాన్స్ పేరు ఏదో చెప్పారబ్బా వాళ్ళు. ఇట్స్ కాల్డ్ మయూర్ భంజ్. ఓకే. మయూర్ భంజ్ అనేది ఒరిస్సాలో ఒరిజినేట్ అయిందంట. ఒడిస్సా, నాట్ ఒరిస్సా. సో రిలేటెడ్ టు కాలభైరవ. సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటెడ్ అది నిజమైతే కనుక. కాకపోతే కొట్టమాకండి, కొడితే కామెంట్ కొట్టండి అంతే. మయూర్ అంటే పీకాక్ కదా? లైక్ కూడా కొట్టు. దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అండ్ వీఆర్ గెయినింగ్ సబ్స్క్రైబర్స్. సో థ్యాంక్ యూ. కొట్టుకోండి, ఇలా సెల్ఫ్ ప్యాడ్ చేసుకోండి అంతే. చిటికలు. అండ్ ఈ 1 వీక్ లో ఏ మూవీస్ చూసారు కొత్తగా? ఈ 1 వీక్ లో నేను కొత్త మూవీస్ చూడలే కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మళ్ళీ చూసాను. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది వాళ్ళు అంటుంటే. ఆ ఖుషి సినిమా తీసిన తర్వాత చాలా సినిమాలు ఫ్లాప్ అయినాయి ఆయన. అయితే ఒక రిపోర్టర్ ఆయన అడిగాడు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఖుషి సినిమా లాంటి సినిమా తీస్తారని మీరు,
మళ్ళీ అలాంటి సినిమా రావట్లేదంటే, 'ఖుషి' సినిమా అలాంటి సినిమా కాదంటే, 'ఖుషి' సినిమా మళ్ళీ చూసుకోండి. అలాంటి సినిమా మళ్ళీ ఎందుకు తీస్తాం? అన్ని సినిమాలు 'ఖుషిలో' ఉండాలంటే కష్టం కదా! 'ఖుషి' సినిమా చూడాలనుకుంటే ఎళ్లి మళ్ళీ 'ఖుషి' సినిమా చూసుకోండి అని. సో, ఇప్పుడు మన సాయి దానికి నిదర్శనం. ఎళ్లి మళ్ళీ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' మళ్ళీ చూసాడండి. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లాంటి సీరీస్ యెస్. కావాలని 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చూసేయాలి. యాహ్! బట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్స్ బుక్ ఎందుకు నీకు ఆ చదివావా? వారియర్ నిద్రలే బుక్కా? ఓహ్ మై గాడ్! బుక్ చదివేంత ఎటో ఓపిక ఎళ్ళా. లేదు. నువ్వు చదివావా నేను ఏంటి బుక్ చదివి పొరపాటున? సీరీస్ చూద్దామని ఇంకా చూడలే. అది అవ్వదు. అది మనకి అవ్వదమ్మా. మనకు తెలుసు బుక్ మన గురించి. ఆ! అదేంటి బాబు? అదిగో బుక్ ఇంతుంటది బుజ్జిగా. మన వల్ల కాదది. అండ్ అది వాడు సీజన్ 5 వరకే ఉంది బుక్‌లో రైట్? 6, 7, 8 ఆళ్ళు సొంతంగా హ్మ్. రాశారు. మనలాగే I think they took కవిత్వం బదులు కవిత్వం అని చెప్పారాళ్ళు. they would have taken his inputs, right? At least on how the broad story goes. అది తీసుకోలేదనే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ఇట్లాగే చేస్తారు. 'వ్యాంపైర్ డైరీస్' అనే సీరీస్ ఉంటది. అదే అంతే. అది తీస్తున్నప్పుడు ఆడియన్స్‌కి ఏ స్టోరీ లైన్ నచ్చుతుందో దాని మీద ఫోకస్ పెడతారు. మిగతాదంతా ఫసక్ అంటారు. సో, ఒరిజినల్ రైటర్ రాసింది ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఆయనే చెప్పాడు కూడా. నాకు స్టోరీ ఇలా ఎండ్ అవ్వదు. ఇట్స్ గోయింగ్ టు ఎండ్ డిఫరెంట్‌లీ అని. కాకపోతే ఆయనతో నాకు తెలిసి వీళ్ళు కావాలనే బుక్ ఎండ్ చేయనీయట్లేదు అనుకుంటా. ఎందుకంటే మిగతా సీరీస్‌లు చూడరింకా. ఆ బుక్ ఎండింగ్ నచ్చితే గనక పొరపాటున వాళ్ళకి హెచ్‌బీఓ షోస్ ఏవి చూడరు. సో, ఇన్‌స్టెడ్ ఆయనకి బాగా డబ్బులిచ్చి మిగతా బుక్స్ రాయించుకుంటున్నారు. ఆర్ మిగతా స్టోరీ లైన్స్ చెప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ని వన్ వే స్పిన్ ఆఫ్ ఆఫ్స్ వచ్చాయి మిల్కింగ్ ద గేమ్ కౌ. ఆఫ్ థ్రోన్స్? ఆల్రెడీ 'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఎండ్ అవుతుంది. ఈ ఇయర్ 'నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్' రైట్. స్టార్ట్ అయింది. అండ్ 'థౌజండ్ ఐలాండ్స్' మీద ఒకటి సీరీస్ స్టార్ట్ చేస్తున్నారంట. ఇంకా 1, 2 డైరెక్ట్ సీక్వెల్స్ టు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' డిస్కషన్స్‌లో ఉన్నాయంట. సో, కిట్ హ్యారింగ్టన్ గుర్తున్నాడా? జాన్ స్నో. సో, జాన్ స్నోని మెయిన్ లీడ్‌గా పెట్టి కంటిన్యూషన్ తీద్దామని కిట్ హ్యారింగ్టన్ అదే జాన్ స్నోగా ప్లే చేసిన యాక్టరే ఒక రైటర్‌తో స్టోరీ రాయించుకొని తీసుకొనొచ్చాడంట స్టూడియోకి. ఇనీషియల్‌గా వాళ్ళకి నచ్చి కాన్సెప్ట్ ఎందుకంటే వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ దట్ సర్వైవ్స్ ద షో గదా! సో, ట్రై చేస్తే వాళ్ళు అదంతా టూ డార్క్ అయిపోతుందంట. వాడు ఓహ్! పోస్ట్ పీటీఎస్‌డీ అంటారు తెలుసు కదా! పోస్ట్ వార్ స్ట్రెస్ డిజార్డర్‌లో ఉండి ఏంటేంటో చేస్తున్నాడంట క్యారెక్టర్. సో, అరేయ్! వద్దురా బాబు ఇట్లాంటి సీక్వెల్ అక్కడ తంతారు వాళ్ళని. దే క్విట్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ ఆ అమ్మాయి చిన్న పిల్ల ఉంది కదా! ఆర్యా స్టార్క్. ఆ అమ్మాయి ఆర్యా జర్నీ స్టార్క్. మీద కంటిన్యూ చేద్దామని చూస్తున్నారంట. సో, చూడాలి. యాహ్! మన ముసలోళ్ళైపోయి, మన పిల్లలు పెద్దోళ్ళైపోయి ఎక్కడొస్తుంటాయి 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సీక్వెల్‌లు, ప్రీక్వెల్‌లు అనుకుంటా వాళ్ళు తీస్తూనే ఉంటారు ఐపీని వదలకుండా. అందరూ మర్చిపోయిన తర్వాత మళ్ళీ 20 సంవత్సరాలకి మళ్ళీ ఇంకో కొత్త క్యారెక్టర్‌తో మళ్ళీ లేపుతారు ఇప్పుడు తీసినట్టు. సో, హ్మ్. దీన్ని బట్టి నీకేం అర్థం అవ్వాలంటే ఇంకోసారి పుస్తకం వదిలేయమ్మా. పుస్తకం మెటీరియల్ దాటి ఎళ్ళిపోయింది ఎప్పుడో ఈ సీరీస్‌లన్నీ. సో, బావుంటది. బట్ యాహ్! ఎక్స్‌పెక్ట్ ద అన్‌ఎక్స్‌పెక్టెడ్ లాస్ట్ సీజన్‌కి అంతే. హ్మ్. అంతకన్నా ఏం చెప్పలేం. యూ నో నథింగ్ జాన్సనా. యాహ్! యూ నో నథింగ్ జాన్ స్నో అంటాడు లాస్ట్. యాహ్! అంటే ఒక రకంగా చూస్తే వి కెన్ జస్టిఫై దట్ ఎండింగ్ ఆల్సో. బట్ అది ఆర్గానిక్‌గా కొంచెం టైం తీసుకొని ఓ 2 సీజన్స్ చెప్పుంటే బాగుండేది. ఒక్క సీజన్‌లోనే ఆళ్ళు ఫాస్ట్‌గా ఎళ్ళిపోయేసరికి బడ్జెట్ ఇష్యూస్ వల్ల కొంచెం ఫోర్స్డ్‌గా ఉంటది. బట్ అదే అన్ని కింగ్డమ్స్ అన్ని ఇవి మొనార్కీస్ డెమోక్రసీ కేసే ఎళ్తాయి ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. సో, అలా ఎళ్ళటం ఈస్ గుడ్ యాక్చువల్లీ. బట్ ఐ థింక్ మా జనాలు దే హావ్ లవ్డ్ దోస్ క్యారెక్టర్స్ టూ మచ్. యాహ్! అందుకే కదా మొన్న అన్నాను నేను. మేబీ మనమే ఎక్కువ ఊహించేసుకుంటాం. ఒక సీరీస్ రన్ అవుతున్నప్పుడు ఎన్ని థియరీలొస్తాయి, ఎన్ని కాన్సెప్ట్‌లు, ఫ్యాన్ ఆర్ట్‌లు, ఫ్యాన్ కాన్సెప్ట్స్. దానివల్ల మనం చేసుకుంటాం హైపు. ఒరిజినల్ స్టోరీ పాపం ఆడేమనుకున్నాడో తీస్తే నచ్చదు మనకింకా. ఎనీవే దట్ ఈస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఫర్ యూ. ఇంకా నువ్వేం చూసావు ఇంకో సాయి? బెడ్ మీద పడుకొని? నేనేమి చూడలేదు. అయ్యా! సగం నువ్వు సగం నిద్రపోయావా? కలలు కందామని ట్రై చేశాను అబ్దుల్ కలాం లాగా. కలలు రాలేదు, నిద్ర రాలేదు. ఆ ఏజ్ గ్రూప్ వేరే అమ్మా. కలలు కనే ఏజ్ గ్రూప్. అది దాటేసాం మనం. ఇది కలలు సాకారం చేసుకునే ఏజ్ గ్రూపు. మీ ఏజ్ చూపియడానికి నా ఏజ్ ఎందుకు బయట పెడతావు? నీ ఏజ్ నేను ఎక్కడన్నా బయటకు చెప్పానా నేను? అసలు ఏజ్ గురించి ఎక్కడన్నా మాట్లాడానా నేను? మాట్లాడానులే. అంటే ఏజ్ గ్రూప్ అన్నాను అంతే. నువ్వే బయటకు నేను ఆ చెప్పేసుకుంటున్నావు ఏజ్ గ్రూప్‌లో గ్రూపే. అందరికన్నా పెద్దోడివని. చూడు ఆల్రెడీ చూస్తున్న నీరసాలు వాళ్ళకి తెలుసు. వచ్చేస్తున్నాయి. నీరసాలు, జలుబులు, దగ్గులు, జ్వరాలు వచ్చేస్తున్నాయి ఆల్రెడీ పెద్దోళ్ళకి. ఆ! అది వెదర్ చేంజ్ ఉంది. అదే గవర్నమెంట్ నోటీస్ కూడా ఇచ్చింది. ఇంట్లో పెద్దోళ్ళని జాగ్రత్తగా చూసుకోండమ్మా జ్వరాలు, దగ్గులు వస్తున్నాయని.
అది మీ దగ్గర, మా దగ్గర కాదు. అయ్యో! మా దగ్గర మా దగ్గర తెలుగులో ఎందుకు చెప్తారు? ఇంగ్లీష్‌లో చెప్తారు. తెలుగులో చెప్పారు. నేను విన్నాను. ఓకే. హ్మ్. సో, నేనేం చూసాను నేను మూవీస్? చూసా. ఇప్పుడే కదా ఏం చెప్పండి. చూడలేదన్నావు? అదే ఇప్పుడే గుర్తు కదా ఏం తెచ్చుకుంటున్నా. చూడలేదన్నావు? ఆ! సరే ఏదో మలయాళం కాన్షియస్‌గా సినిమా అయితే ఏం చూస్తుంటే చెప్పు. చూడలే. కాన్ లేదు చూడలే. నేను చూసిందే మళ్ళీ ఇంట్లో కాన్ వాళ్ళకి కా పెట్టిచ్చా. తెలుగు ఒక్క ని డబ్బింగ్ వచ్చిందని. ఒక్క నిమిషం ఆగు. కాన్షియస్‌గా చూడలేదంటున్నావు. అంటే అన్‌కాన్షియస్‌గా చూసావా సినిమాలు ఏమన్నా? ట్రాన్స్‌లోకెళ్ళి చూస్తుంటావా నువ్వు? హ్మ్. ఓకే. తెలీదు. ఇంకో సాయితో జాగ్రత్తగా ఉండండి. నేను చాలా ట్రైలర్‌లు చూసాను. ఎక్సైటింగ్ ట్రైలర్స్ కొన్ని చూసాను ఛానెల్‌లో. సాయి ఏమేం చూసాం మనం ఈ వీక్? వీక్లీ అబ్బో! రౌండప్‌లో ఈ వారం చూసిన ట్రైలర్స్. ఒకటి 'ఫంకీ' మీరు చూసాం. వెరీ నైస్. కుల్ చాలా బాగుందది. కొంచెం కుల్ కామెడీయే. బట్ మీ మీ మమ్మీకి ఆపరేషన్ చేయాలంటే, "అయ్యో! సార్ నాకు రాదు సార్" అంటాడు ఆపరేషన్ చేయడం. ఆ! 10థ్ క్లాస్‌లో నువ్వు ఫస్ట్ క్లాసే అంటే, 10థ్ క్లాస్‌లో నేను 10థ్ క్లాసే అంటాడు. హ్మ్. యాహ్! హ్మ్. అది లైక్ మనం ఇలా విడివిడిగా మాట్లాడుకుంటే కుల్‌గా అనిపించొచ్చు గానీ, ఆ సినిమాలో అలా అందరితో చూస్తుంటే మనం కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నాను జోకులన్నీ. అంటే నాకు మెయిన్ హీరో ఆ డైలాగ్ చెప్పిన తర్వాత హీరోయిన్ నవ్వుతది చూసావా? అది ఆ! చూసి "అరె కుళ్ళు జోకోడా" అనుకున్నా. ఆ! సో, హీరోయిన్ కూడా ఓపెన్‌గా గట్టిగా నవ్వేస్తుంటే లౌడ్ కామెడీలా ఉండేది. బట్ వాడు అది చెప్పంగానే హీరోయిన్ సటిల్‌గా చూస్తది. మహేష్ బాబు చూసినట్టు చూసి నవ్వుతది ఇలాగ ఒకసారి. ఆ! తిట్టలేక నవ్వినట్టు. సో, అది ఇంకా సాయికి ఇష్టమైన మూవీ చూసాం. 'సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని'. మంచిగా ఉన్నింది ట్రైలర్. 'దృశ్యం' అండ్ ఇది అండ్ 'లయ అండ్ శివాజీ' కాంబినేషన్ చాలా రోజుల తర్వాత. సాయి బట్ హెయిర్ దట్ స్టైల్‌తోనే ఒక టుక్ అబ్బాయి ఉంటాడు అందులో. 'రోషన్ రాయ్.' బట్ దట్ ట్రైలర్ టుక్ వెరీ సీరియస్ టర్న్ గదా! అసలు ఫన్ హ్మ్. ట్రైలర్ అనుకుని ఓపెన్ చేయగానే వెంటనే అలా మొత్తం డ్రామా అంతా అలాగా. అది మనం ఆ జోన్‌లో ఉన్నట్టున్నాం. ఫన్ ట్రైలర్స్ చూస్తాం ఇప్పుడు. 'సాంప్రదాయని సుప్పిని' అంటే ఆ ఒరిజినల్ సిరీస్ ఏదైతే ఉందో శివాజీది ఫుల్ కామెడీ గదా! ఆ పేరు పెట్టుకున్నందుకు ఫుల్ కామెడీ ఉంటదనుకున్నాం. అది ఇట్ టుక్ ఎ డ్రాస్టిక్ టర్న్. యాహ్! హ్మ్. బట్ దట్ ఈస్ ఆల్సో ఇట్ ఫైన్. స్టిల్ మైట్ ఐ బి ఎ థింక్ క్రైమ్ కామెడీ. అదే ఇట్ స్టిల్ లుక్స్ లైక్ ఎ యెస్. కామెడీ. ఎందుకంటే ఆ పిల్లోడికి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ నాకు భలే నచ్చింది. ఏదో చెప్తే ఎళ్లి మన సందుశివ ట్రాన్స్‌ఫార్మర్ ఉంటదిరా పేల్చారంటే ఎళ్తాడు ఆడు ఓకే డన్ అని ఎళ్తుంటాడు. దీపావళికి బాంబులు తెమ్మంటే అది ఆ! చెప్తారు. దీపావళి. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. వారణాసి ఇంటర్వ్యూ దట్ వాస్ ఇంట్రెస్టింగ్. హాఫ్ అన్ అవర్ ఆఫ్ గుడ్ నథింగ్. కాకపోతే డైరెక్టర్ గురించి బా పొగిడారు. సినిమా అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది అన్నారు. ఎలా ఉంటదంటే చెప్పమన్నారు. అయితే ఏదో ఒకదానికి 94 టేక్స్ తీసుకున్నా అని చెప్పారు మహేష్ బాబు. డాన్స్ చేయడానికి కష్టపడ్డామన్నారు. ఇంకా చైర్‌కి ఏంటిది 'స్పైడర్ మ్యాన్‌లో' డాక్టర్ ఆక్టోపసా? సూపర్ పవర్స్ ఉంటాయి నా బాడీకి ఎక్స్‌టెన్షన్ అని చెప్పాడుగా. అందుకే ఆర్మ్స్ పెట్టినట్టున్నారు. సో, ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. ఆ సైఫై ఎలిమెంట్స్ ఎట్లా వర్క్ అవుతాయి. బేసిక్‌గా హ్మ్. ఆ ఇంటర్వ్యూ అంతా ప్రతి సీన్ క్లైమాక్స్‌లో ఉంటుందని చెప్పారు అంతే. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. పంచ్ మీద పంచ్, పంచ్ మీద పంచ్ పడతదంట. బట్ అదే పాపం వాళ్ళొచ్చి మళ్ళీ 1 ఇయర్ టైమ్‌లో మళ్ళీ చెప్పాలి మొత్తం. ఈసారి మర్చిపోతారు వేరే అందరూ. చెప్తారులెండి. ఈసారి వేరే ఈసారా? ప్రిపరేషన్ ఇస్తారు కదా! ఈసారి ట్రైలర్‌లో ఏం చూపిస్తారో దాని గురించి చెప్తారిప్పుడు. అంతే గదా! హ్మ్. ఇప్పటివరకు ఆ టీజర్‌లో ఏం చెప్పారో అది దాటి ఎళ్ళలేదు ఈళ్ళు. సో, ఇప్పుడు ట్రైలర్‌లో ఏం చెప్పారో అది చెప్తారు. ఆ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు 'పృథ్వీరాజ్' గారికి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇస్తారు. ఇప్పుడే ఎస్ ఆన్సర్ మాట్లాడారాయన. ఆయన పాపం ఆళ్ళిచ్చిన 30 మినిట్స్‌లో ఆయనే మాట్లాడుతా ఉన్నాడు 10 నిమిషాలు అంతే. హ్మ్. అండ్ 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' అనే ఒక సాంగ్ చూసాం. 'మాతృభూమి'. సో, అందులో పాపం సల్లుబాయి మా ఇంకో సాయిలాగా జ్వరంతో ఉన్నట్టున్నాడు షూటింగ్‌కి. ఆయన ఫేస్ అంతా ఇక్కడ సైనస్ పట్టేసింది. సో, ఓన్లీ పెదాలతో అంటా ఉన్నాడు పాటంతా పాపం. అదే స్టైల్ అది ఆఫ్ యాక్టింగ్. అది సలుబాయ్ ఫ్యాక్ట్స్. హ్మ్. నేను 'సల్లుబాయ్' ఫ్యాన్‌నే బాబు. 'సల్లుబాయ్' ఫ్యాన్స్ నన్ను సెపరేట్‌గా పిలవక్కర్లే. నాకే నచ్చలేదది. యాక్టింగ్ చేస్తే మనోడు బా చేస్తాడు గానీ, ఎందుకంత కంగారు పడ్డారో నాకర్థం కాలేదు. ఆ పాట రిలీజ్ చేయకపోతే ఇప్పుడేమైంది? అదేం సినిమా ఏమన్నా రేపో, ఎల్లుండో రిలీజ్ అవుతుందా? ఆగి రిలీజ్ చేసుకోవచ్చు.
ఆర్ తెలివిగా అట్‌లీస్ట్ ఆ బ్యాటిల్ సీక్వెన్సెస్ చూపించి, ఆ పాట పెట్టేస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో మనోళ్ళు లిరికల్ వీడియోస్ ఏస్తారు చూడు. మధ్య మధ్యలో కొన్ని సీన్‌లు చూపించి మిగతా అన్ని బొమ్మలతో ఇలా ఊపుతా ఉంటారు. అలా పెట్టేసినా అయిపోద్ది. ఎందుకు అప్రూవ్ చేశారు అది దానివల్ల పాపం అందరూ దుమ్మెత్తిపోసారు. మనోడు యాక్టింగ్ చేయమంటే అసలు నిద్రపోతున్నాడు ఎక్కడ యాక్టర్. మనం అసలు చీకట్లో చూసాం కదా! లాస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటికి మధ్యలో. మూవీ రివ్యూ ఇచ్చాం. సందట్లో సడన్. ఇంతకీ 'గాంధీ టాక్స్' రిలీజ్ అయిందా? దట్ వాస్ వన్ మూవీ దట్ ఇంట్రిగ్డ్ అస్ ఎ యాహ్! లాట్. రిలీజ్ సైలెన్స్ రిలీజ్ మూవీ. అయింది. హ్మ్. బట్ అయింది? నాట్ మచ్ టాక్ ఈస్ గోయింగ్ ఆన్. ఎవరు ఆన్‌లైన్‌లో చూస్తారేమో ఇది. బట్ వి హావ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఈ 'గాంధీ టాక్స్' రిలీజ్ అయినప్పుడు గుర్తుందా సాయి? మనిద్దరం 'పుష్పక విమానం' ఫస్ట్ సైలెంట్ మూవీ. సైలెంట్ మూవీ గురించి మాట్లాడాం. ఆ డైరెక్టర్ చాలా ఓల్డ్ అయిపోయాడు. 'ఆదిత్య 369' గురించి చెప్పాను గుర్తుందా? హి ఈస్ యాక్చువల్లీ మేకింగ్ ఎ మూవీ. మేకింగ్ ఎ కంబ్యాక్. యాహ్! ఓకే. వైజయంతి మూవీస్‌లో నాగశ్విన్ ప్రొడ్యూసర్ కింద. బట్ ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ 'ఆదిత్య 369' పార్ట్ 2 లేకపోతే వేరే మూవీయో. ఐ డోంట్ థింక్ ఇట్స్ పార్ట్ 2. పార్ట్ 2 భలే బాబు వాళ్ళ అబ్బాయి కోసం పెట్టారు కదా! దే ఆర్ నాట్ ఇన్ ద క్యాస్ట్. బట్ అట్లీస్ట్ ఆల్రెడీ క్యాస్ట్ అంతా రివీల్ చేయలే. హి ఈస్ వెరీ వెరీ ఓల్డ్ ఆయన. సంగీతం శ్రీనివాస్ కదా ఆయన పేరు? హ్మ్. చాలా పెద్దోళ్ళు అయిపోయారు ఆయన. బట్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ ఎనర్జీ. అది బాగుంది టీజర్. చూడండి ఎవరైనా చూడకపోతే. ఇంకా ఏమైనా మోర్ కంటెంట్ వస్తే దాని మీద మనం రియాక్ట్ కూడా అవుదాం మంచిగా. కానీ ఎవరు మన 'ఓం శాంతి శాంతి శాంతి' ఎవరు చూడలేదనుకుంటా పాపం. ఆ రియాక్షన్‌కి అంత ఇది రాలేదు. పుల్ రాలేదు. మూవీకి అంత పుల్ రాలేదు. బట్ నాకు నచ్చింది. ఎందుకంటే ఆడికి ట్రైలర్ చూసినంత సేపు ఆడికి పడతదనుకున్నాను నేనెక్కడో. లాస్ట్‌కి పడింది పాపం. సైలెంట్ అయిపోయాడు. ఇంతకీ మన 'ముసలి' సినిమా వచ్చిందా? 'తూ యామే'? అసలు సినిమా 'తూ యామే'. హ్మ్. ఎవరో మొన్న కజిన్స్‌కి షేర్ చేశాను. హ్మ్. వాళ్ళు కలవంగానే ఇదే చెప్తున్నారు. ఆ ముసలి సబ్బు కొట్టుకొని స్నానం చేసొచ్చిందా? ఎందుకలా చెప్తున్నారు మీరని. నాకలా అనిపించిందండి. నేను అలా చెప్పాను. సో, ప్రియాంక మోహన్‌కి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని నాకిప్పుడే తెలిసింది. ఒకళ్ళైతే కామెంట్స్‌లో అసలా నేను చెయ్యి కోసేసుకుంటా, పేక కోసేసుకుంటా అని చెప్పి కామెంట్లు పెడతా ఉన్నాడాయన. She did quite interesting movies, right? Her filmography is good, and then Golden Sparrow is also very famous, right? అక్కడి నుంచే గుర్తుంది ఆవిడ. 'గోల్డెన్ స్పారో' ఒకటి అండ్ ఆవిడ 'ఓజీలో' కూడా ఉన్నట్టుంది కదా! Hmm. రైట్ చనిపోతుంది. స్పాయిలర్. కొట్టమాకండి. కొట్టండి. కామెంట్ కొట్టండి. యాహ్! ఇంట్రడక్షన్ గ్యాంగ్ లీడర్ థాయ్. గ్యాంగ్ లీడరా? Yeah. గ్యాంగ్ లీడర్‌లో అసలు నేను గుర్తుపట్టలేదు ఆమెని. తర్వాత Nani's మూవీస్‌లోనే gang. మెల్లగా పరిచయం అయింది. ఓహ్! 'నానీస్ గ్యాంగ్.' ఇంకో సాయి ఈస్ Gang కీపింగ్ leader హిస్ అంటే ట్రూప్. బాసిక్. బాసిక్ చిరంజీవి గారి కనెక్ట్. గ్యాంగ్ లీడర్ అనుకుంటారేమో. నానీస్ గ్యాంగ్ లీడర్. ఇంకొక ట్రైలర్ పాపం ఎవరు చూడరు. దాని మూవీకి అంత అప్రిసియేషన్ కూడా రాదు. నాకు అర్థమైపోతుంది చూస్తుంటే. బట్ 'సీతా పైన' సీతా పైన. సీతా ఈ పైన ఫంకీ had a big హ్మ్. controversy, right? I don't know if you know 1 year back. మనోడికి ఇలాంటివన్నీ తెలుస్తాయి. మా రియాక్షన్ చూడవయ్యా నువ్వు. చూసి మాట్లాడవయ్యా. ఆ ఫైనల్ డీటెయిల్స్ అన్ని మేము చర్చిస్తాం. అందుకే తీసుకొచ్చింది ఇప్పుడు కూడా 'సీతా పైన' నుంచి. అందరూ 'ఫంకీని' గమనిస్తున్నారు గానీ, 'ఫంకీ', 'సీతా పైన' ఎందుకు రిలీజ్ అవుతున్నాయో తెలీదు. సో, మన ఇంకో సాయి చెప్తాడు వినండి అందరూ. చెప్పండి సార్. మీరు చెప్పేసారు కదా ట్రైలర్‌లో. మళ్ళీ ఏం చెప్తా? ఏయ్! చెప్పు నువ్వు ఇంకా కొత్త టిడ్‌బిట్స్ పట్టుకొచ్చుంటావు నువ్వు చెప్పు. ఇన్సైడర్ చెప్పు కమాన్. ఏంటి ఆ ఏం పెద్ద చెప్పాలి? కాంట్రోవర్సీ? విశ్వక్ థంబ్‌నెయిల్ ఏసుకుంటా. సేన్‌ది, అర్జున్‌ది కాంట్రోవర్సీ నచ్చింది కదా! విశ్వక్ వాస్ సపోజ్డ్ టు బి హీరో ఆఫ్ దట్ మూవీ. మరి షూటింగ్ ఫస్ట్ డే రాలేదు. సెకండ్ డే క్యాన్సిల్ చేశారు. అండ్ దెన్ హి వాక్డ్ ఔట్ ఆఫ్ ద మూవీ. వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వీలోట్ పెట్టారు. మూవీ ఆగిపోయింది అనుకున్నా నేను. మళ్ళీ ట్రైలర్ చూసాక ఓకే. దే రీప్లేస్డ్ హిమ్ అండ్ డిడ్ ఇట్ ఫర్ ద ప్లెజెంట్ సర్ప్రైజ్. సో, అండ్ దెన్ దాంట్లో ఆయన పాడ్‌కాస్ట్‌లో కూడా వచ్చి చెప్పారు మోర్ డీటెయిల్స్. యాహ్! సో, చెప్పారా మరి ఎందుకు సేమ్ టైమ్‌లో రిలీజ్ చేస్తున్నారు 'ఫంకీ' టైమ్‌లో అని? బట్ ఐ థింక్ దట్ ఈస్ ఎ బ్యాడ్ ఐడియా యాక్చువల్లీ. అంటే కాంట్రోవర్సీ అందరికి గుర్తు చేయడానికి మూవీ ముందుకెళ్ళడానికి బానే ఉంటదేమో గానీ ఐ డోంట్ నో ఇట్ విల్ గెట్ దట్ అటెన్షన్ దట్ ఇట్ నీడ్స్. దే ఆర్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మూవీ, రైట్? ఐ మీన్ ఒకటి రొమాంటిక్ కామెడీ, ఇంకోటి స్లైస్ ఆఫ్ లైఫ్ అంటారా?
బ్రీజీ ఫీల్ గుడ్ మూవీగా. సీతాపయనం కమింగ్ ఆఫ్ ఏజ్ కేటగిరీలో ఉంది. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ నాన్న అదేమంటారు తండ్రి చాటు బిడ్డ. సో నాన్న దగ్గర నుంచి అవుట్ ఆఫ్ హిస్ షాడోస్ బయటకు వచ్చి తనకి తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. దారిలో ఒక సంచారి పరిచయం అవుతాడు, కారు ఎక్కించుకుంటుంది. మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి బిగినింగ్ లో, తర్వాత మళ్ళీ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడతారు, వద్దనుకుంటారు, ఇంటర్వెల్ దగ్గర విడిపోతారు, మళ్ళీ తర్వాత కలుస్తారు, మళ్ళీ జర్నీ కంటిన్యూ అవుతుంది. మధ్యలో Towards a కొన్ని happy క్రైమ్ ending. ఎలిమెంట్స్. మధ్యలో డాడీ క్యామియో ఉంది అండ్ కజిన్ ఆయన ఇంకో సర్జా దూసర్జ ఆయన రిలేటెడ్. ఆయన క్యామియో ఉంటది. టువర్డ్స్ ద ఇంటర్వెల్ హీరో సేవ్ చేస్తాడు హీరోయిన్, ఆర్ హీరోయిన్ సేవ్ చేస్తుంది. బట్ అది ఆ జర్నీ అర్జున్ బ్యూటిఫుల్ వచ్చి గా అందరినీ చూపించగలిగితే సేవ్ చాలు. చేస్తాడు. అర్జున్ వచ్చి అందరిని సేవ్, ఆ సినిమా మంచిగా ఆడితే నిజంగా అర్జున్ వచ్చి అందరిని సేవ్ చేసినట్టు. ఎందుకంటే దానికోసానికి నేనే తీస్తాను, నాకు విశ్వక్సేన్ లాంటి వాడి ఇన్పుట్ అవసరం లేదు, మూవీలో ఎవరు మెడల్ చేయకూడదు, స్టోరీ మార్చకూడదని ఆగి ఆల్మోస్ట్ 2 years వెయిట్ చేసి తీసి రిలీజ్ చేస్తున్నాను. కరెక్ట్ గా విశ్వక్సేన్ సినిమాకి ఆపోజిట్ గా. సో నువ్వు అన్నది లిటరల్ గా అవుతుంది ఆ సినిమా బాగా ఆడితే కనుక. బట్ ఐ డోంట్ నో విషింగ్ బోత్ ఆఫ్ దెమ్ బెస్ట్ ఆఫ్ లక్. ఎవరున్నారు మీ ఇద్దరికి పెళ్లి అయిపోయి ముసలోళ్ళు అయిపోయారు. నాకు ఒక్కడికే అనుకుంటా వ్యాలంటైన్స్ డే ఉంది ఇయర్. సో మంచి వ్యాలంటైన్స్ డే మూవీ ఏమొస్తుంది చెప్పు మాలాంటి యూత్ క్రౌడ్ కోసానికి. ఆయన చెప్పిందని రివర్స్ చేసుకోండి. నేను అడిగింది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? చూసా పెద్దోళ్ళు అయిపోయి ఇలాగా డెమెన్షియా వచ్చేస్తుంది నీకు. లేదు మీరు ఆ డైలాగ్ ఇచ్చినప్పుడు నాకు ధృవ Ques- సినిమా గుర్తొచ్చింది. ques- ధృవ సినిమా Hmm. ఐ డోంట్ నో ఇఫ్ యు రిమెంబర్ దట్ సీన్. రకుల్ ప్రీత్ వాళ్ళ నాన్న రామ్ చరణ్ దగ్గరికి వచ్చి పెళ్లి గురించి అడగగానే మా అమ్మాయి మీ ఇష్టమే అంటే నిజం చెప్పండి సార్ అంటే వాడు యాజ్ ఇట్ ఈస్ రివర్స్ చేసుకో. Mhm. నాకు అదే గుర్తొచ్చి. చూసావా అందులో కూడా పెద్ద క్యారెక్టర్ గుర్తొచ్చింది నీకు, నాకు తెలుసు. మీరు ఆ పెద్ద అలా క్యారెక్టర్ అని చెప్తున్నా. వాళ్ళ నాన్న క్యారెక్టర్ గుర్తొచ్చి వాళ్ళ నాన్న ఇచ్చిన ఆన్సర్ ఇచ్చావా లేదా నువ్వు? ఆ? హీరోయిన్ గుర్తొచ్చి తర్వాత వాళ్ళ నాన్న గుర్తొచ్చి. నువ్వు హీరోయిన్ గుర్తొస్తే కళ్ళు మూసుకొని చూడాలి నువ్వు, ఇక్కడ కాదు. ఎందుకు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. వ్యాలంటైన్స్ డే కపుల్ ఫ్రెండ్లీ అనేది వస్తుంది అనుకుంటా కదా. కపుల్ ఫ్రెండ్లీ రియాక్షన్ పెట్టలేదు మనం. ఓ మై గాష్. కపుల్ ఫ్రెండ్లీ, ఫంకీ, సీతాపయనం ఇంకేదో ఉంది. కపుల్ ఫ్రెండ్లీ మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది, యూవి క్రియేషన్స్, రైట్? సో హోప్స్ ఉన్నాయి దాని మీద. అది కొంచెం హీరో లుక్ కూడా యంగ్ బాయ్ లుక్, డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి. వాళ్ళ తమ్ముడిదే రాకాస సినిమా టీజర్ కూడా చూసాము. హీరోయిన్ బాగుంది కపుల్ ఫ్రెండ్లీలో. అమ్మాయి పేరు నాకు పూర్తిగా తెలియదు కానీ న్యూ కమర్ ఎవరు ఆవిడ, చాలా బాగుంది చూడటానికి. అండ్ కొంచెం అదే రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీలు అనిపించింది. అండ్ లివిన్ కూడా ఉన్నట్టుంది, లివిన్ రిలేషన్షిప్ గురించి కూడా మాట్లాడుతున్నారు కదా. Yeah. సో యా, వాట్ ఆర్ యూ ఓటింగ్ ఫర్? సో ఈ వ్యాలంటైన్స్ డే ఏ మూవీ అవుట్ స్టాండింగ్ గా నిలుస్తుంది? ఫంకీనా, కపుల్ ఫ్రెండ్లీనా, సీతాపయనమా, సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసినా, ఇంకేమన్నా? హే విత్ లవ్ కూడా ఒకటి వచ్చింది కదా. ఇట్లా ఈ వీక్ With love. వచ్చేసింది. బట్ ఇదంతా వ్యాలంటైన్స్ డే వీకే వచ్చాయి కదా. సో ఏది బాగా హిట్ అవుతుంది? ఐ థింక్ ఫంకీ బాగా ఆడుతుంది అనుకుంటున్నా. ఫంకీయా? ఫంకీ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ ఓపెనింగ్స్. మాస్కా దాస్, విశ్వక్సేన్, ఆయన ఫ్యాక్టర్ ఒకటి అండ్ దాని అనుదీప్ ఫ్యాక్టర్ ఒకటి. And- జాతి రత్నాలు అండ్ ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మ్యాడ్ లో ఆయన గెస్ట్ అపియరెన్సెస్, ఈటీవీ షోస్ లో ఆయన వచ్చి చేసేది. మనడే మన రియాక్షన్ చూస్తున్నాడు. చూసి చెప్తున్నా కదా ఇవన్నీ. నేనే చూడాలి. మీరు ఏ, screen కాపీ మీద కొట్టకూడదు, చెప్తే- చూసి రాయకూడదు ఆన్సర్లు. ఎక్కడ ఉన్నాయి చూడ్డానికి. యూట్యూబ్ ఓపెన్ చేయండి, పకోడీ గాళ్ళు అని ఛానల్కి వెళ్ళండి. ఒకటే ఛానల్ ఉంటుంది, ఆసమ్ ఛానల్, ట్రూలీ ఒరిజినల్ కంటెంట్. అక్కడ చూసేయండి. ఎమోషన్ వాడేసుకున్నాం. ఓకే, మూవింగ్ ఆన్. ఇన్ కేస్ ఏమన్నా కాపీ అనిపిస్తే అది ప్యూర్ కోఇన్సిడెన్స్. డిస్క్లైమర్. కోఇన్సిడెన్స్ అనేది ఏది ఉండదు ఈ లోకంలో. ఉంటాయండి. అది మీరు సినిమా కూడా తీసారు. చెప్పు. ఏదో ఏం నాలుగు సినిమా? సిరీస్ తో సినిమా ఉంటుంది. వి ఆనంద్ తో సైఫై ఫ్యాంటసీ ఒకటి, పేరు గుర్తొస్తుంది. దాంట్లో కాన్సెప్ట్ కూడా అట్లనే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ టేక్స్ 1 మ్యాచ్ బాక్స్, టేబుల్ మీద ర్యాండమ్ గా ఇస్తుంటాడు, అన్ని పుల్లలు సపరేట్ చేస్తాడు, 2 మ్యాచ్ స్టిక్స్ ఫాల్ ఇన్ ప్యారలల్. ఆ స్టోరీ కూడా అట్లనే ఉంటది. శ్రీనివాస్ అవసరాలకు జరుగుతుంది, హీరో లైఫ్ లో కూడా జరుగుతూ ఉంటది. అది అర్థమైంది. అది ఒక ఫేమస్ ఇంగ్లీష్ మూవీని ఐ థింక్ ఇద్దరు తీసినట్టున్నారు. ఒకటి అల్లు శిరీష్ ఒకటి తీశాడు, అండ్ రాజశేఖర్ వాళ్ళ అమ్మాయిని వైబోంది బేబీ హనుమాన్ సినిమాలో హీరో, ఆ అబ్బాయి పేరు మర్చిపోయాను. అద్భుతం. ఆ సినిమా పేరు అద్భుతం, ఆ అబ్బాయి పేరు తేజ సజ్జ. తేజ సజ్జా. ఎట్లా మర్చిపోతారే, రేపటి సూపర్ స్టార్లు వీళ్ళందరూ. నీ వయసు తెలిసిపోతుంది అక్కడే. అద్భుతం అంటే అద్భుతం. మీరు మీరు మర్చిపోయారు. నేను అయ్యా సినిమా నాది బాల పేరు మెరుపు అయ్యా. ఇదిగో నాకేమన్నా మెరుపు ఉంటే అది బాల మెరుపు, మరుపు ఉంటే బాల మరుపు. అది హే కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. నమ్మేశారు.
నమ్మేలా ఎవరు లేదా సహ కటౌట్ ప్రాబ్లమ్ అది. సహకరించట్లేదే. గ్రాఫిక్స్ ఏంట్రా? కళ్ళ కింద బ్యాగులు తీసేయండి. మీకక్కడ ఏమైనా హ్మ్. రీ రిలీజెస్ అయినాయా? మాకిక్కడ కొంచెం రీ రిలీజెస్ హవా గూడా నడుస్తుంది వాలంటైన్స్‌కి. 'ఆరెంజ్' వచ్చింది. 'నాగ చైతన్య లవ్ స్టోరీ' వచ్చింది. 'ఉదయ్ కిరణ్' 'మనసంతా నువ్వే' వచ్చింది. అది కాదండి. ఇక్కడ మాకు డైరెక్ట్ రిలీజెసే ఉండవు. రీ రిలీజెస్ ఎగ్జాక్ట్‌లీ. ఎక్కడి నుంచి వస్తాయి? ఆ! మీరు బాగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారిక్కడ. ఇక్కడ అంత లేదు. ఏ హ్మ్. ఎన్ఆర్ఐలు ప్రేమించరా? ఎన్ఆర్ఐలు వాలంటైన్స్ డే చేసుకోరా? ప్రస్తుతం ఎన్ఆర్ఐలందరూ ఈ మంచుల్లో, ప్రేమంచుల్లో పాటలు పాడుకుంటున్నారు ఇక్కడ. ఆ మంచులో పడిన దానికి ఎత్తుతున్నారు అటు ఇటు. ఐ థింక్ 'తూయా మే' కూడా బాగా ఆడతదనుకుంటున్నారు హిందీలో వాలంటైన్స్ డేకి. హ్మ్. అయితే ఆ 'తూయమే' రియాక్షన్‌లో నేను మర్చిపోయాను కదా సినిమా పేరు. ఇట్స్ 'క్రీచర్ 3D'. 'క్రీచర్ 3డీ'యా? 'క్రీచర్ 3D' అని ఆ! హిందీ మూవీ వచ్చింది. 'బిపాషా బాసు' గదా! 'బిపాషా బాసు' గదా! మనకి యాక్టర్ తెలీదు అందులో. సినిమా వై చూసాను. వై వయసు తెలిసిపోతుంది. 'బిపాషా బాసు'. ఆ జ్ఞానం 'క్రీచర్ గూడా 3D' తెలుస్తది. వయసు ఎందుకు తెలుస్తది? జ్ఞానం గూడా తెలుస్తది. అంటే ఆ! ఆ వయసుతో వచ్చిన జ్ఞానమే కదా! ఈ జనరేషన్‌లో ఎవరికీ తెలీదది. ఇంట్రెస్ట్‌తో వచ్చే జ్ఞానం ఆ! అవుద్ది. ఏముంది? హ్మ్. అసలు 'క్రియేచర్ 3డీ' అనంగానే యాహ్! 'బిపాషా బసు' అంట. అక్కడే దొరికిపోయావు నువ్వు. అప్పట్లో మనకు హ్మ్. 3డీ ఫిల్మ్స్ తక్కువ గదా! ఇట్ వాస్ వన్ ఆఫ్ ద ఎక్స్‌పెరిమెంట్స్. మళ్ళీ అప్పట్లో అన్నావు దొరికిపోయావు. అప్పట్లో అంటే ఓ డెకేడ్ బ్యాక్ అండి. డెకేడ్ బ్యాక్ అంతే. మీరు 90s డెకేడ్స్‌కెళ్ళిపోకండి. 'క్రియేచర్ 3డీ' ఎప్పుడొచ్చింది చెప్పు? 2014 చెప్తున్నా చూసుకున్నావా గదా! ఆల్రెడీ? 2014 అని. ఆల్రెడీ చూసుకున్నావా? ఓకే. ఓకే. బానే ఆ! కవర్ చేస్తున్నావు. గుడ్. గుడ్ కవర్ డ్రైవ్. హే గైస్ వి నీడ్ టు రియాక్ట్ టు 'రామాయణ'. రామాయణ ఐ థింక్ అది డిస్కషన్ కొంచెం లాంగ్ అవుతది. విల్ డూ ఇట్ హ్మ్. సెపరేట్. ఓకే. సో, ఇంకో సాయి చెప్పాడు కాబట్టి నేను ప్రిపేర్ అయ్యి వస్తా. ఇప్పుడు డిస్కషన్ లాంగ్ అవుతదంట. మనకసలకి ఏం రాదు అందులో. నేను ప్రిపేర్ అయ్యి వస్తా. చాట్ జీపీటీ ఎక్కడున్నావు? చెప్పు ఏదో అంటున్నావు. రాముడి గురించి మాట్లాడడానికి ప్రిపరేషన్ ఏముంది? ఆల్రెడీ మన బ్లడ్‌లో ఉంటది. క్లిఫ్‌లో. సెంటిమెంట్‌తో కొట్టావురా. నో వి నీడ్ టు టాక్ అబౌట్ మ్యూజిక్. 'హన్స్ జిమ్మర్' మెయిన్. దట్ గై ఈస్ గోయింగ్ టు కిల్ ఇట్. 'రామాయణ' చూస్తే మ్యూజిక్ డైరెక్టర్ 'హన్స్ జిమ్మర్' కోసం చూడాలి. మన 'ఏఆర్ రెహమాన్' ఆల్రెడీ 'రోజా' మ్యూజిక్ ఇచ్చాడు అందులో. మళ్ళీ ఎలా ఉందంటే అలాగే ఉంది. అలాగే ఉంది. యాస్టిజం. యాస్ ఇట్ ఈస్‌గా ఉందన్నట్టు. హ్మ్. బట్ యాహ్! వి విల్ సేవ్ దట్ కన్వర్జేషన్ ఫర్ 'రామాయణ'. సో, వి డెఫినెట్‌లీ హావ్ టు రియాక్ట్ టు దిస్ గైస్. ఎందుకంటే వి హావ్ ఎ లాట్ టు సే అబౌట్ ఇట్. వెరీ, వెరీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ అండ్ వెరీ, వెరీ నియర్. అక్టోబర్‌లోనే ఉంది. అండ్ ఫిబ్రవరి తర్వాత మార్చ్ రిలీజెస్. ఎక్సైటింగ్ రిలీజ్ 'పవన్ కళ్యాణ్స్' పేరు యూబీఎస్. చెప్పండి. 'ఉస్తాద్ భగత్ 'ఉస్తాద్ సింగ్' భగత్ సింగ్'. 'దేఖ్ లెంగే సాలా'. ఇంకా సో, కొన్ని పాటలు ట్రైలర్ రావాలి ఐ థింక్. అదే ప్రమోషన్స్ ఇంకా పాటలు, ట్రైలరు అందుకో అన్నీ స్టార్ట్ అవుతాయనుకుంటా. హే! మనం అనుకున్నట్టు సాయి నీకు గుర్తుందా? 'ధురంధర్' రియాక్షన్‌లో అన్నాం మనం 'పెద్ది' మూవీ 'ధురంధర్ పార్ట్ 2' 2 కొలైడ్ అవుతాయనుకుంటా. అవ్వకుంటే ఉంటే బాగుండేదని. సో, 'ధురంధర్ 2' అంతే డేట్‌కొస్తుంది మార్చ్‌లో. 'పెద్ది' ఈస్ నౌ కమింగ్ ఇన్ ఏప్రిల్. సో, ఓకే. ఆ క్లాష్ అవార్డ్ అయిపోయింది. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్. సో, నైస్. నెక్స్ట్ బిగ్గెస్ట్ రిలీజ్ ఏముందంటే 'ధురంధర్' హిందీలో అండ్ 'పెద్ది' ఇమ్మీడియేట్‌గా. అండ్ ఆబ్వియస్లీ 'ఉస్తాద్ భగత్ సింగ్' దానికన్నా ముందర. బట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' టీమ్ ఎందుకో సైలెంట్‌గా ఉంది. బట్ రీసెంట్‌గా విన్నదేంటంటే రాశి ఖన్నా ఏమైంది డాక్టర్? ఆమ్నేషియా పేషెంట్, సీరియస్ కండిషన్, అబ్జర్వేషన్ లో ఉంచాం. ఆమె రాశి పేరేంటి? ఖన్నా అండి. కొట్టమాకండి. రాశి. హ్మ్. హ్మ్. కామెంట్‌లోనే చెప్పండి. రాశి ఖన్నా డబ్బింగ్ చెప్పేసిందంట మొత్తం. సో, ఓకే. శరవేగంగా నడుస్తుంది. అంటే సర్టిఫికేషన్‌కి ఎళ్ళిపోద్ది. యూఏ వస్తదా? ఏ సర్టిఫికేట్ వస్తదా? ఏమొస్తదో చూడాలి. అండ్ కపుల్స్ ఫ్రెండ్లీకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. సో, ఎవరైతే చిన్న పిల్లలున్నారో మాలాంటోళ్ళు యూత్ ఆ సినిమాకెళ్ళమాకండి. హ్మ్. ఇంకో సాయి చూసి చెప్పేస్తాడు. మనకి ఏమైందో సినిమాలో రివ్యూ ఇచ్చేస్తాడు. చిన్న పిల్లల సినిమాకెళ్ళండి అందరూ. నీకు రివ్యూ చెప్పడానికే ఎళ్తా. అది కూడా పబ్లిక్ జనాల మీద సర్వీస్. ఏస్తావా? అదే కదా! అది కూడా జనాల మీద ఏస్తావు. జనాల కోసం వెళ్తున్నాను సార్ నేను. 'ట్రిపుల్ ఎక్స్' అని ఒక సినిమా ఉంటది చూసావా? ఇంగ్లీష్‌లో 'ట్రిపుల్ ఎక్స్' విన్ చూడలేదా? డీసెల్‌దా? విన్ డీసెల్‌ది. విన్ డీసెల్‌దేగా ఏజెంట్. ఆ! హ్మ్. హ్మ్. దాంట్లో ఒక డైలాగ్ ఉంటది. అది సెన్సార్ నేను చెప్పను గానీ, ఇది చేస్తావంటే దేశం కోసం నేను ఏదైనా చేస్తా అంటాడు. నువ్వు అలా చెప్పు ఇప్పుడు జనాల కోసం చూస్తా నేనెళ్ళి ఇప్పుడు సినిమాని. జాగ్రత్త భద్రం. నెక్స్ట్ ఇంకేమేమి రాబోతున్నాయి ఛానెల్‌లో కొత్తవి. సో, బిహైండ్ ద సీన్స్ ఈస్ గోయింగ్ టు బి యువర్ వీక్లీ ఆర్ బై వీక్లీ ఎపిసోడ్. యెస్. వెళ్తూ ఉండగా ఆ పాయింట్ ఇన్ టైమ్‌లో మా ఆలోచనలు ఎలా ఉన్నాయో అవి టోటల్లీ అన్‌స్క్రిప్టెడ్. టోటల్లీ అన్‌స్క్రిప్టెడ్ అండ్ టోటల్లీ వాటెవర్ ఇట్ ఈస్.
యా Raw. యా ఫ్యూచర్‌లో ఈ ఎపిసోడ్‌లు చూసి ఈళ్ళు పాస్ట్‌లో ఇలా అన్నారని మమ్మల్ని తప్పమాకండి. ఎందుకంటే ఈ పాయింట్ ఇన్ టైమ్‌లో మా ఆలోచన శక్తి ఇంత మాత్రమే ఉంది. సో, ఇలా మాట్లాడగలుగుతున్నాం. తప్పులుంటే క్షమించండి. ద రిలేషన్‌షిప్ Okay. బిట్వీన్ ఎ సబ్‌స్క్రైబర్ అండ్ ఛానల్ ఛానల్ షుడ్ బి ఆ తర్వాత మా ఆ! మహబూబ్ అంకుల్ యేసుకుంటారు. బట్ విన్నారా? అటేదో జరుగుతుంది పాపం. ఏం జరుగుతుంది? మోహన్ బాబు అంకుల్ యూనివర్సిటీలో ఏదో జరుగుతుంది హడావిడి. అవునా? వాట్స్ ఏదో హ్యాపెనింగ్? కోర్టు కేసులు నడుస్తున్నాయి. కిడ్నాప్‌లు హుహు. జరిగినాయంట స్టూడెంట్స్‌వి. అయ్యా! సో, హుహు. బిగ్ డీకన్‌స్ట్రక్షన్ హ్యాపెనింగ్ ఆఫ్ మంచు ఫ్యామిలీ. హే! మన సోషల్ ఈవెంట్స్ కూడా మాట్లాడొచ్చా? సోషల్ అవేర్‌నెస్‌లో ఇట్లా కరెంట్ హ్యాపెనింగ్. డు యూ థింక్ పీపుల్ విల్ లైక్ ఇట్? ఆర్ టూ మచ్ కాంట్రోవర్సీ అయిపోయి జస్ట్ కీప్ ఇట్ టు మూవీస్? Personally, I think it's okay if we keep it entertainment. మూవీ పర్సనాలిటీ రిలేటెడ్ టాపిక్కే. సో, ఐ హ్మ్. డోంట్ నో ఇఫ్ వి వాంట్ టు కవర్ దోస్ టాపిక్స్. బట్ గైస్ కామెంట్స్‌లో చెప్పండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. మీకేం కావాలో చెప్పండి. మేము చేయగలమో చాలా వినయంగా ఇంకోసారి. రాజా సాబ్ వచ్చింది హాట్‌స్టార్‌లో. వాచ్ ఎలాంగ్ చేస్తారా? ఎంతమందికి వాచ్ చేసేద్దాం. ఎలాంగ్ బట్ కావాలో ఫస్ట్ చెప్పండి. ఇప్పటివరకు చేసిన వాచ్ అలాంగ్స్ ఒక్కటన్నా ఎడిట్ చేసి పెడితే ఆ యూట్యూబ్ దేవత బ్లాక్ చేస్తదా? కాపీరైట్ ఇస్తదా? లేకపోతే ఛానెల్‌ని పీకేస్తదా? ఒకసారి చూసుకుందాం అని. ఆల్రెడీ కలేజాకి పడిగింది. డైరెక్ట్‌గా బ్లాక్డ్ వీడియో అసలు ఇట్ డిడ్ నాట్ ఈవెన్ లెట్ మీ పుట్ ఇట్. కాపీరైట్ స్ట్రైక్ కూడా ఇవ్వలే. వీడియో బ్లాక్ చేసేసింది. వెంటనే డిలీట్ చేసేసి మళ్ళీ రీ కలేజా ఎడిటింగ్ వాచ్ ఎలాంగా? చేస్తున్నాం. కలేజా కామెడీ సీన్. మొత్తం మూవీ కూడా కాదు. సో జెమినీ ఛానల్‌దా కామెడీ సీను? అందుకే మనం ఒక్క వాచ్ అలంగానే మీరు ఫుల్‌గా ఎడిట్ చేసిస్తే అది పెట్టి దాన్ని ఎలాగా చేస్తే చేస్తా. అప్పుడు కాన్ఫిడెంట్‌గా మిగతా వాచ్ అలాంగ్స్‌తో ముందుకెళ్ళిపోవచ్చు. చెక్కుతున్నాం ప్రస్తుతం. పనిలో ఉంది. యూ విల్ గెట్ ఇద్దరు ఇట్ సూన్. విన్నారు కదా గైస్! ఇద్దరు జక్కన్నలు చెక్కుతున్నారు ఎడిటింగ్ టేబుల్ మీద పెట్టి కసా. సో, మంచి మంచి కళాఖండాలు వస్తున్నాయి. స్టే ట్యూన్డ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి రియాక్షన్స్ కావాలో మా నుంచి మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మా ఇంకో సాయి చెప్పినట్టు చెప్తే మేమేం చేయగలమో మేము చెప్తాం అన్నాడు ఇంకో సాయి.